ఈనాటికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళ్దాం. మారు మనస్సు పొందితిరా అంశం అనండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మాట మీకు ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే నేను తెలియజేస్తాను కాబట్టి అందరూ కూడా వాక్యము చెప్పేటప్పుడు ఎవ్వరు డిస్టర్బెన్స్ చేయకుండా మీ ఫోన్లను సైలెంట్లో పెట్టుకోండి. దేవుని వాక్యము మాట్లాడేది ప్రభువైన యేసుక్రీస్తుల వారే. మీ కొరకు వారంలో 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసి కూడా రావడం జరుగుతుంది దేవుని వాక్యమును పంచిపెట్టేందుకే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. అందరూ కూడా 2 చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మంచిది. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నువ్వు ప్రభు మాతో మాట్లాడే తండ్రివినైనా నీకు స్తోత్రములు తండ్రి. సియోను యెరూషలేములో నుంచి నీ మాటను వినిపించుమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. మీరు మాట్లాడితే మా హృదయాలు కదులుతాయి ప్రభు. మీరు మాట్లాడితే మాకు మారు మనస్సు కలుగుతుందయ్యా. అయా, నన్ను ప్రభా మరుగు చేయండి తండ్రి. మీ స్వరముని వినిపించుమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ స్థలములో ఆవరించిన ప్రతి దుష్ట దురాత్మ శక్తులను యేసు నామములో దాన్ని ముందుగా బంధిస్తున్నాను. దాన్ని నిర్మూలము చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయా, నీ సత్యవాక్యమును ప్రభు మీరు ప్రకటించమని మాట్లాడండి ప్రభు. మీరు మహిమ పొందుకోమని యేసు నామమును అడిగి వేడుకొనుచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. చదువుకున్నటువంటి వాక్యములో బైబిల్ సెలవిస్తుంది, అపోస్తుడైనటువంటి పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించినటువంటి మాట. ఆయన అంటున్నటువంటి మాట, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కాని ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందుడని. ఇదే మాట ఈరోజు మీరు అండర్లైన్ చేసుకోండి. మారు మనస్సు. ఏంటిది మారు మనస్సు? మారు మనస్సు ఎలా పొందుకోవాలి? మారు మనస్సు అనగా మనస్సు మారుతేనే మారు మనస్సు. ఈరోజు చాలా మంది జీవితాల్లో మారు మనస్సు పొందుకున్నాం అని చెప్పటము మట్టుకే, కానీ మారు మనస్సు ఈరోజు వాక్యము ద్వారా నీకు నీవే నిర్ణయించుకోవాలి. వాక్యము ప్రతిది కూడా వాక్యము ద్వారానే నేను తెలియజేస్తాను. కూర్చున్నటువంటి నీవు, వాక్యం వింటున్నటువంటి నీవు నిజముగా నేను మారు మనస్సు పొందుకున్నానా అనే మాట క్లుప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే కొందరు ఆయన రాకడ ఆలస్యముగా ఉన్నది అని కొందరి వారి మనస్సులో ఉందట. వాళ్ళు ఇచ్చయించుకుంటున్నారని వాక్యం సెలవిచ్చింది. అయితే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన వస్తానని సెలవిచ్చిన దేవుడు తప్పకుండా వస్తాడు.
ఆయన రాకడ కంటే ముందే సంఘమనే నువ్వు మారు మనస్సు పొందుకొని ఉండాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. అయితే కొందరు అంటున్నారట, ఇంకా ఆలస్యం అవుతుంది ఆయన రాకడా, ఇప్పుడే ఎందుకులే, మారు మనస్సు అని అంటుకుంటున్నట్టుగా ఈ పేతురు రాసిన 2వ పత్రికలో వాక్యము సెలవిచ్చింది. అయితే బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచున్నాడట నా దేవుడు. అందరూ, కొందరు కాదు, అందరూ మారు మనస్సు పొందుకోండి అని వాక్యం సెలవిచ్చింది. మారు మనస్సుకు రుజువులు ఏమున్నాయి మన దగ్గర? ఇప్పుడు నేను చెయ్యెత్తమంటే సగం కంటే ఎక్కువ మంది చెయ్యెత్తుతారు, నేను కూడా మారు మనస్సు పొందుకున్నానని చెప్పేసి. నేను ఈరోజు చెయ్యెత్తమని చెప్పేశాను, కానీ వాక్యం చూపిస్తా. నిజముగా మారు మనస్సు పొందుకున్నారా? అసలు మారు మనస్సు అంటే ఏంటిది? ఒక మాటలో చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘముతో చెప్తాడు. రోమా పత్రిక 6వ అధ్యాయములో, క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్న మీరు, అనగా క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నటువంటి మీరు దాన్ని ఏమని పోల్చాడంటే మరణముతో పోల్చాడు. హల్లెలూయా. క్రీస్తు యేసులోనికట బాప్తిసము తీసుకున్న మనము లోకానుసారమైన మరణము మరణించాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్న మనము పునర్జన్మ. హల్లెలూయా. ఇప్పుడు చచ్చిపోయిన వాడిని మనం ఒక దెబ్బ కొట్టామనుకో, వాడు లేస్తాడా? ఎందుకు లేవడు? చచ్చిపోయాడు. మనం కూడా క్రీస్తులోనికి చచ్చిపోయిన వారి అయితే ఒక వ్యక్తి నిన్నేమన్నా అన్నాడు అనుకో, రా ఇంకొక చెంప చూపిస్తా కొట్టు అనాల. కానీ మారు మనస్సు పొందుకున్నామని చెప్పి ఒక వ్యక్తి ఒక మాట అంటేనే నువ్వు పడతలేవు అని చెప్పేసి అంటే నీకు మారు మనస్సు ఎక్కడుంది? నిజంగా నువ్వు మారు మనస్సు పొందుకున్న వ్యక్తివైతే నీ మనస్సు మారాలి. మనస్సు మారది. బాప్తిసం తీసుకున్నా అంటావు. బాప్తిసం తీసుకున్నటువంటి నీలో ఉన్నటువంటి తత్వం మారిందా? మనస్సు మారితేనే మారు మనస్సు. నీ మనస్సు కనుక ఏమాత్రము మారలేదనుకో, నువ్వు మారు మనస్సు పొందుకోలేని వ్యక్తివే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి ఒక మాట చూపిస్తా. మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హెరోదు యొద్దకు వెళ్ళవద్దని, చూడండి, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. జ్ఞానులట రాజులకు రాజుగా పుట్టినటువంటి ఆ ప్రభు అయిన యేసు ఎక్కడని చెప్పేసి రాజు అయినటువంటి హెరోదు ఇంటికి వెళ్ళారట జ్ఞానులు. ఆ యొక్క జ్ఞానులకు హెరోదు ఏమని చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి ఆయనను పూజించిరండి, తర్వాత నువ్వు వెళ్ళి పూజిస్తాం. అంటే ఆయనలో ఉన్నదేంది? మేమే రాజులం కదా, మాకంటే ఇంకా గొప్ప రాజు ఎక్కడున్నాడు ఇక్కడ? ఒకవేళ అలాంటి వ్యక్తి రాజుగా పుట్టితే మేమెందుకు అని ఒక మనస్సులో తనను చంపజూచెను. అలాంటి పరిస్థితిలో చూడండి, ఏ రాజుల ఇంటికైతే జ్ఞానులు వెళ్ళారో, ఇప్పుడు వెళ్ళింది ఎక్కడికి? యేసు దగ్గరికి. యేసు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళని ఏం చేశాడు దేవుడు? వారిని మరొక్క మార్గములో వారిని పంపించిండు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఇక్కడ? అంటే ఏ మార్గములోనైతే జ్ఞానులు వచ్చారో ఆ మార్గములో నడిపించలేడు. ఇప్పుడు యేసు మార్గములో వారిని నడిపించిండు. హల్లెలూయా. అదే హెరోదు మార్గములో నడిపించినట్టయితే పరిస్థితి ఏమైతుండే? పుట్టిన యేసును కనుక్కొని చంపాలి.
ఈరోజు క్రైస్తవ జీవితంలో ఏ మార్గములోనైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావో ఆ మార్గములో తిరిగి వెళ్ళకూడదు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలంటే యేసు మార్గంలోనికి వెళితేనే నీకు మారు మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులది కపట నాటకం. మార్గం మారట్లేదు, మనస్సు మారట్లేదు, మాటలు మారట్లేదు, తీరు మారట్లేదు. ఎందుకండి? నేను ఒక్కసారి నీకు చెప్తాను. నేను క్రైస్తవుని అని చెప్పుకునేందుకు నాకే సిగ్గు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకు మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా? మారు మనస్సు లేని జీవితం క్రైస్తవుడు కాదు. ఈరోజు నీకు నువ్వే ప్రశ్న వేసుకోవాలి. నిజముగా మారు మనస్సు పొందుకున్నావా? ఎప్పుడైతే జ్ఞానులు వచ్చారో యేసయ్య దగ్గరికి, స్వప్నమందు యేసు ప్రభుల వారు వారికి తెలియజేస్తున్నటువంటి మాట, ఏ మార్గమున మీరు వచ్చారో ఆ మార్గమున వెళ్ళిపోకుండా ఇంకొక మార్గమున వెళ్ళుడని చెప్పేసి నక్షత్రము వారికి తెలియజేసిందని వాక్యం సెలవిచ్చింది. ఆ నక్షత్రం ఎవరో తెలుసా? మీరు చూడద్దు కానీ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలోని మాట ఉంటుంది. నక్షత్రము వేకువ చుక్కైనటువంటి యేసు ప్రభుల వారిని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మారు మనస్సు అంటే ఏంటిదో తెలుసా? ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చావో, అనగా క్రీస్తు వాక్యము దగ్గరికి వచ్చావో, ఆ నీ మార్గము పూర్తిగా బయటకు పెట్టి క్రీస్తు అనే మార్గములోనికి నడిస్తేనే నీకు మారు మనస్సు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. చూడు, అండర్లైన్ చేసుకోండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. చూడండి, నా తండ్రి దగ్గరికి మీరు రావాలి అంటే నేనే మార్గం అని వాక్యం సెలవిచ్చింది. నా మార్గములో గనుక నువ్వు నడిచినట్టయితే సత్యము నీకు తెలియజేస్తా. నా మార్గములో నడిచినట్టయితే నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తా. నా మార్గములో గనక నువ్వు వచ్చినట్టయితే, అదే మారు మనస్సు పొందుకొని నా మార్గములో గనక వచ్చినట్టుంటే నా జీవమును నీలో పెట్టుతానని వాక్యం సెలవిచ్చింది. ఆ జీవం మనలో ఉండెను. ఆ జీవం నా ప్రభువైన యేసు క్రీస్తుల వారిని వాక్యం సెలవిచ్చింది. ఆ జీవం పునరుత్థానం. ఆ జీవం మరణమై తిరిగి లేచిన పునరుత్థానుడైన జీవం నీలో ఉండాలంటే నీ మార్గము విడిచిపెట్టి మారు మనస్సు పొందుకున్న నీ ఒక కపట నాటకముతో ఉంటున్నావు బిడ్డ. ఆ మార్గం వద్దు. జ్ఞానుల మార్గము చూశాడు, ఇప్పుడు మరలా మీరు అటు వెళ్ళొద్దు. నేను చెప్తున్న మార్గమున వెళ్ళండి. ప్రభువు సన్నిధిలో మారు మనస్సు పొందుకున్నాను, బాప్తిసం పొందుకున్నానన్నావు, బాగానే ఉంది. మరి ఏషాలేంది? ఏం మారింది నీలో? సరి చేసుకున్నవా ఏ రోజైనా? జ్ఞానులు మార్చబడ్డారు, మరి నీ ప్రవర్తన ఎందుకు మారట్లేదు? నువ్వు అనొచ్చు, నా ప్రవర్తన ఏమున్నది పాస్టర్ గారని. నేను ఒక్కొక్క మాట నీ ముందు తీసి చూపిస్తా. ఇది నీలో ఉన్నదో నీలో లేదో, లేకపోతే సరి చేసుకో, ఉంటే దాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. పిలాతు, చూడండి, గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, అండర్లైన్ చేసుకోండి, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు, అండర్లైన్ చేసుకోండి, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చూడండి, యూదా ప్రాంతములో వాక్యము సెలవిస్తుంది, కొందరు గలిలయ ప్రాంతములో
రక్తముతో కూడిన బల్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు పాపులని ఎంచుతున్నారట. కాదు అని ప్రభువైన యేసు క్రీస్తుల వారు చెప్పుతున్నారు. అయితే మీరు మారు మనస్సు పొందుకుంటేనే సరే, లేకపోతే మీరు నశించిపోతారు అని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. అదే మాట కిందికి రా తల్లి. మరియు మళ్ళీ చదువు. మరియు సిలోయాములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చూడండి, శిలోమైన గోపురము పడి 18 మంది చనిపోయారు. వారు పాపులని మీరు అనుకుంటున్నారా? కాదు. మీరు మారు మనస్సు పొందితేనే సరే, లేని ఎడల మీరు నశింతురు. ప్రియ దేవుని బిడ్డ, మారు మనస్సు పొందుకున్నామని ఈరోజు చాలా మంది జీవితాలు ఒక నటన. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మీరు మారు మనస్సు పొందుకుంటేనే సరే, లేని ఎడల మీరు నశింతురు అని వాక్యము తేట తెల్లగా సెలవిస్తున్నటువంటి మాట. శిలోమయిలో చనిపోయినటువంటి మనుషులను చూసి వాళ్ళు పాపులు అనుకుంటున్నారా? కాదు. కొందరు బలులతో కూడిన రక్తమును, దానిని బట్టి వారు పాపులు అనుకుంటున్నారా? కాదు. నిర్ణయించేది నేను. నా యేసు ప్రభుల వారు అంటుండు, నిర్ణయించేది నేను, హృదయములను ఎరిగిన వాడిని నేను. వాళ్ళను బట్టి కాదు. మీరు మారు మనస్సు పొందుకుంటేనే సరే, లేకపోతే మీరు నశించుదురు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు ఎదుటి వ్యక్తిని మీరు చూడకుండే, ఎదుటి వ్యక్తిని ఆలోచించకుండే మీరు అంటాడు, మీరు మారు మనస్సు పొందితిరా. వారిని పక్కగెట్టండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటున్నాడు, మీరు మారు మనస్సు పొందితిరా? లేని ఎడల మీరు నశించెదరు. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉందంటే, ఆమె సంగతి నీకు తెలుసా, ఈయన సంగతి నీకు తెలుసా, మరి నీ సంగతి ఎవరికి తెలుసు? ఎవని వీపు భాగం వానికి కనపడదే. నీ వీపును ఒక్కడు చూస్తే వానికి తెలుస్తుంది. ఈరోజు చాలా మంది భూమి మీద బ్రతుకుతున్నామని ఒక క్రైస్తవ జీవితంలో మారు మనస్సు లేకుండా ఎంతో మంది నాశనానికి తులతూగుతా ఉన్నారు. ఇప్పుడు వస్తా, ఒక్కొక్క మాట నేను చూపిస్తా. రండి, పరిశుద్ధ గ్రంథంలోనికి రండి, ప్రకటన గ్రంథంలోనికి రండి. 13 లూకాసు వార్త 13 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2 చదువు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్న. చదువునైనా ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అండర్లైన్ చేసుకోండి. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టనులక మారు మనస్సు పొందనొల్లదు. హల్లెలూయా. ఒక స్త్రీ, దాని పేరు యెజబెలు. వాక్యము సెలవిస్తుంది, దానికి మారు మనస్సు పొందుకునేటందుకు నేను సమయం ఇచ్చి తిని, కానీ అది మారు మనస్సు నొల్లకుండెను. ఏమున్నది ఈ స్త్రీలో? ఎందుకు మారు మనస్సు పొందుకుంటున్నది యెజబెలు? రాజులు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం.
రాజులు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. 2వ రాజులు 9:30. యేహూ యెజ్రెయేలుకు ఊరికి వచ్చిన సంగతి అండర్లైన్ చేసుకోండి. యెజబేలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుంచి కనిపెట్టుచున్నదట. అండర్లైన్ చేసుకోండి. యెజబేలు ఏం పూసుకున్నదట అంటే తన ముఖమునకు రంగు పూసుకున్నదని వాక్యం సెలవిచ్చింది. దానికి మారు మనస్సు పొందుకున్నతందుకు నేను అవకాశం ఇత్తిని గాని అది మారు మనస్సు నొల్లకుండెను. చనిపోయింది అది. దాని ఆత్మ ఈరోజు క్రైస్తవ స్త్రీలలో చాలా పనిచేస్తుంటది. పురుషుల్లో కూడా చాలా మందికి అది పని చేస్తూనే ఉంటది. ఏం రంగు పూసుకున్నది? ఈరోజు చాలా మంది సంఘాల పరిస్థితి చూస్తే మూతికి రంగే, చేతులకు రంగే, కాళ్ళ గోర్లకు రంగులే. ఎక్కడ నువ్వు పొందుకున్న మరి మారు మనస్సు? సంఘానికి వెళుతున్నప్పుడు దేవుని వాక్యము బోధించక వాళ్ళ ఇష్టానుసారం బోధిస్తే ఈ సంఘమును విడిచిపెట్టి ఇంకొక సంఘానికి వెళ్తారు, ఇంకొక సంఘాన్ని విడిచిపెట్టి ఇంకొక సంఘానికి వెళ్తారు. అయితే బైబిల్ సెలవిస్తుంది ఏంటో తెలుసా? మీరు మారు మనస్సు పొందుకుంటేనే సరే, లేకపోతే మీరు నశించదని దేవుని వాక్యం సెలవిచ్చింది. యెజబేలునకు నేను అవకాశం ఇచ్చి తిని అది మారు మనస్సు నొల్లకుండెను. చాలా మంది ప్రవక్తలను చంపించిన మనస్సు తందే. ప్రియ దేవుని బిడ్డ, మారు మనస్సు పొందుకున్నామని ఒక నటించే నటన మాత్రమే. వాడు చనిపోయాడు, యెజబేలు చనిపోయింది. దానిలో ఉన్నటువంటి ఆత్మ ఈరోజు క్రైస్తవులు చాలా పనిచేస్తా ఉన్నది. ఏ రంగు పెట్టుకోకపోతే పరలోక రాజ్యం లేదా? సౌందర్యము ఎక్కువ అక్కర్లేదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. సృష్టించిన సృష్టికర్త నీకొక సౌందర్యాన్నిచ్చి, నీకొక రూపునిచ్చి తన భార్యగా నీ సొత్తుగా చేసుకోవాలని పరలోకము నుంచి మధ్యాకాశములోనికి భర్తగా వచ్చినప్పుడు సౌందర్యంగా ఉన్నటువంటి నిన్ను నా దేవుడు తన రూపములో చేసుకుంటే దీన్ని కాదని నీ ముఖానికి అన్నిటికీ రంగులు పూస్తే ఆయనకి ఎంత బాధ కలుగుతుందో తెలుసా? ఎందుకు ఈ రంగులు, ఈ వేషధారణ? ఇదంతా మారు మనస్సు పొందుకున్నా అంటావు. మారు మనస్సు పొందుకోక ముందు దేవుని వాక్యము నీలోనికి రాలేదా? 119వ కీర్తన 38వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమంటాడో తెలుసా? నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నదే. ఏం భయం పుట్టిందమ్మా నీకు వాక్యము? నీ రంగుల వేషమే మారవు, అమ్మవారి లెక్క తయారేస్తావు సంఘానికి. ఒక్కరోజు రంగయ్య, నా భార్యను చూడు రంగేది, నా బిడ్డలను చూడు రంగేది. ఆయనకు తెల్లని వెంట్రుకలు అని వాక్యం సెలవిస్తుంది. తెల్లని వెంట్రుకలు మనకు ఉండకూడదు, మనం రంగు రాకుడే. మరి ఆయన దగ్గరికి ఎట్లొస్తాం? మళ్ళా ఆయనకే తెల్లని వెంట్రుకలట. ప్రకటన గ్రంథంలో దానియేలు వివరించి చెప్పాడు ఆ యొక్క వెంట్రుకల గురించి. వద్దో ఉద్యోగం పోతుంది, వద్దో నన్ను చూసేవాడు మెచ్చాడు, వద్దు. అయితే ఆయన కూడా అంటాడు వద్దు. అప్పుడు ఏం చెప్తావు? ఆ దురాత్మను మొట్టమొదలు మీలో నుంచి తీసివేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏషాలు నీలో కనపడుతున్నాయంటే నువ్వు పక్కా మారు మనసు పొందలేవు, దొంగవు. ఒక మాటలు చెప్పాలంటే దొంగవు. ఎట్లా దొంగ? ఆయన రక్తములో కడగబడినటువంటి నీవు మోసం చేస్తలేవు ఆయనకు. నా సొత్తైన ప్రజలని ఆయన ప్రకటన చేసుకుంటుండే కదా, మరి ఏమైపోయా?
సొత్తైన నీవు మారు మనసు ఎక్కడ నీకు? ఎవరైతే వాక్యమునకు విరోధంగా జీవిస్తారో నిజంగా వారు ప్రభువుని నమ్ముకొని ప్రభువుని ఎంత హేళన చేస్తున్నారో తెలుసా? నా ప్రజలు, బైబిల్ చెప్తుంది, నా ప్రజలు ఎలా కనపడుతున్నారు? ఇదిగో వారిని చూచినప్పుడు మారు మనసు రావట్లేదట ప్రజలకు. బైబిల్ చెప్తుంది రోమపత్రికలో, వద్దు, నిన్ను చూచినప్పుడు నీలో క్రీస్తును చూడాలి. ఏది మరి మారు మనస్సునిది? అది ప్రవక్తిని, అది ప్రవచించింది, అది ప్రవక్తలను చంపించింది, దేవుని పిల్లల్ని చంపించింది. ఈరోజు పుల్లలు పెట్టి దేవుని సేవకుని చంపుతా ఉన్నారు. అదే కదా నీలో ఉన్నది ఆత్మ. ఏం పొందుకున్నావు? మారు మనస్సు తీసే. నిజ క్రైస్తవులను మనం ఎలా ఉండాలో తెలుసా? ఆమె భర్త కూడా ఆహాబు అట మూతి ముడుచుకొని ఉండేనని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. ఒక మాట 2వ రాజుల గ్రంథం, 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం ఒక మాట చదువుకుందాం. 21వ అధ్యాయం, రాజులు రాసినటువంటి మొదటి గ్రంథం 21వ అధ్యాయం. తన భర్త పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. 4వ వచనం. నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవనితోనూ మాటలాడకను భోజనము చేయకుండాను. హల్లెలూయా. యెజబెలు భర్త ఆహాబు నాబోతు ద్రాక్ష తోట ఆహాబుకు ఆనుకొని ఉన్నదట. ఆ తోట కావాలని నాబోతును పిలిపించి అడిగితే, నా పిత్రార్జితమైనటువంటి ఆ ఆస్తిని నీకు ఇవ్వదలుచుకోలేదు. ఆ మాట కాడ వాడు మూతి మూచుకొని పండుకొని నువ్వు భోజనము చేయకుండా. ప్రియ దేవుని బిడ్డ, నీది కానిది కష్టార్జితం ఏవందో కష్టార్జితమైతే దాన్ని నువ్వు ఆశించకూడదు. ఈయనందున వాడు మూతి మూచుకొని కూర్చుండెను. పాస్టర్ గారు పాటియలే, మూతి మూసుకునుడే. పాస్టర్ గారు ఆరాధనకు సమయం వేయలే, మూతి మూసుకునుడే. ఎక్కడికి వెళ్ళి వచ్చింది మారు మనసు? లేదు. ఎక్కడికి వెళ్ళి? ఆహాబు చనిపోయిండు, ఇప్పుడు వాని యొక్క ఆత్మ పనిచేస్తుంది నీలో. ప్రభు దగ్గర నువ్వు అడగాల, ప్రభువా నాకు నువ్వు అవకాశం ఇయ్యు. ప్రభుని నేర్పరచుకుంటే నీకు అన్ని అవకాశాలు ఇస్తాడు. కానీ సంఘానికి వచ్చి మూతి మూసుకుంటావే, మరి ఎక్కడ నువ్వు మారు మనసు పొందుకున్నావు? అది ఆహాబు ఆత్మ, అది దురాత్మ ఈరోజు సంఘంలో చాలా మందికి పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. వానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు చూద్దామా? మార్కు సువార్త 5వ అధ్యాయం రండి. మార్కు సువార్తలోనికి రండి. 5వ అధ్యాయం మీరు చూసినట్టుంటే వాడు చెప్తాడు యేసుకు, నీ పేరు ఏంటిది అని చెప్పేసి అంటే, నా పేరు ఇది అని చెప్తాడు. చూడండి 5:9 చదవండి. మరియు ఆయన నీ పేరేమని అడగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకమైనటువంటి దయ్యాల దురాత్మలతో ఈరోజు క్రైస్తవ్యం పోరాటం చేస్తా ఉంది. వాళ్ళలోంచి బయటకు రావట్లేదు. పేరుకే మేము మారు మనస్సు పొందుకున్నాం. మరి కార్యాలు ఏంది? ఇవన్నీ ఉన్నాయా లేవా నీలో? సరి చేసుకో బిడ్డ. మారు మనస్సు అంటే మామూలు మాట కాదు. మనస్సు అంతా మారిపోవాలి. జ్ఞానుల మనస్సు మార్చి పంపించినటువంటి యేసు, నీ మనస్సు ఎందుకు మారట్లేదు? ఇంకా కొంచెం లోతుగా చూపిస్తాను. 3 మాటలు చూపిస్తాను. ఈరోజు గుండెంత గుబెలు మనాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 13-19 వచనం చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పుడును ప్రతివాడును మరలా దప్పికొనును, వాడెప్పుడును దప్పికొనడు.
వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు ఇంత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి చూడండి, నీ పెనిమిటిని తీసుకొని రమ్మని చెప్పగా, ఆ స్త్రీ నాకు ఆమెతో చెప్పాను. చూడండి, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, సరే, నీకు 5 పెనిమిట్లుండి, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు. ఒకే ఒక్క మాట, ప్రియ దేవుని బిడ్డ, 5 పెనిమిట్లు ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు ఇంకొకడు కూడా ఉన్నాడు, నీటికాడ వాడు నీ వాడు కాదు. 5 కొంపలు కూల్చినావు, ఇంకొకని కొంప కూడా కూల్చుతున్నావు. 6వ వాడు ఉన్నాడు. అయ్యా, నువ్వు సత్యమే నాకు చెప్పితివి. ఎప్పుడైతే సత్యమనే మాట యేసు ప్రభుల వారు సమరయ స్త్రీకి చెప్పాడో, ఆమె తన కుండను విడిచిపెట్టి ఊరంతా తీసుకొని వచ్చింది. ఇదిగా నాతో మాటలాడిన వాడు ఈయనే, రండి అని ఊరంతా కూడా ప్రజలను యేసు ప్రభుల వారి యొద్దకు తీసుకొని వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఒక మాట చాలమ్మా, మారు మనస్సు కావాలంటే ఇప్పటికి 5 కొంపలు కూల్చావు, 6వ వాని కొంప కూల్చడానికి సిద్ధంగా ఉన్నావు తల్లి. నువ్వు సత్యమే నాకు చెప్పావు. ఊర్లోకి వెళ్ళింది, అయ్యా, ఇంతవరకు నేను చేసిన ప్రతి పాపము ఎత్తి చూపిన మెస్సయ్య వచ్చిండయ్యా, రండయ్యా. ఏమేమేమేమి ఇప్పటికి 5 కొంపలు కూల్చిన ఈ స్త్రీ ఏం చెప్పుతుంది ఊర్లోనికి వచ్చి అని ప్రజలంతా కూడా చూద్దాం రండి అని చెప్పేసి యేసు యుద్ధకు వచ్చిరి. మారు మనస్సు కావాలంటే ఒక్క మాటకు మారు మనస్సు రావాలి. బెత్లెహేం మినిస్ట్రీ సంఘాన్ని స్థాపించి 5 సంవత్సరాలు గడుస్తుంది. 5 సంవత్సరం నుంచి ఎన్ని మాటలు విన్నావు? రాలేదా మారు మనస్సు? ఆ స్త్రీకి వచ్చింది కదా, ఒక్క మాటతోని మారు మనస్సు కలిగితే తన పాపమనే కుండని విడిచిపెట్టి ఊరందరినీ ప్రభులోనికి నడిపించిన ఘనత ఆ స్త్రీకి దక్కింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. ఒక్క వాక్యం చాలండి. ఒక్క దినం దేవుడు మాట్లాడితే ఒక మాట చాలండి. 100 మాటలద్దు, 100 వాక్యాలద్దు, 100 ప్రసంగాలద్దు, 100 మంది సేవకులద్దు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతా, ఆ స్త్రీకి కలిగిన మారు మనస్సు నీకు కలిగిందా? ఆయన 100 ప్రసంగాలు చేయలేడు. యేసుప్రభుల వారు కూర్చుండబెట్టుకుని ఒక్క మాట చెప్పాడు, నేనిచ్చే నీళ్ళతో నీకు దాహం తీరుతుంది, కానీ నీవిచ్చే నీళ్ళతో నాకు దాహం తీరగలన్నాడు. అవి నాకు కావాలన్నది, నేను ఇవ్వాలంటే నీ భర్తను తీసుకురాపో అన్నాడు. నాకు పెనిమిటి లేడు. మరి ఇప్పుడు 5 ఉన్నారు కదా, వాళ్ళు నీ వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఉన్నాడు వాడు కూడా కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఏ మారు మనస్సు లేకుండా ఇంకా ప్రభు సన్నిధికి వచ్చి ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. మారు మనసు ఒక్క మాటకు మారు మనసు రావాలండి. 100 ప్రసంగాలు అక్కర్లేదు మనకు. ఈ స్త్రీ అట ఒకే మాటకు తన పాపం అనే కుండని విడిచిపెట్టిపోయింది. ఊరందరికీ సువార్త చెప్పి రండి యేసును చూద్దురు రండని యేసు యుద్ధకు ఆ స్త్రీ ప్రజలను నడిపించింది. వాక్యం వింటున్న సహోదరి, నా సహోదరుడా, ఇన్ని సంవత్సరం నుంచి ఇన్ని ప్రసంగాలు వింటున్నావు కదా, ఎంతమందిని ప్రభులోనికి నడిపించావు? ప్రజలను దుఃఖ పెడుతున్నావా? నీకు మారు మనస్సు లేదు. ప్రజలను నడిపిస్తున్నావా? తప్పకుండా నీకు మారు మనస్సు ఉంది. ఆ స్త్రీ మారు మనస్సు పొందుకొని ఊరంతా ప్రభు దగ్గరికి నడిపించిందని వాక్యం సెలవిచ్చింది. మనం దాచుకుంటాం, తెలిసినా దాచుకుంటాం. వద్దు, వాక్యం సెలవిస్తుంది, మీరు మారు మనస్సు పొందుకున్నారా? రెండో విషయం కూడా చూద్దాం. అపోస్తల కార్యంలోనికి రండి.
అపోస్తల కార్యంలోనికి వస్తే ఇక్కడ ఒక మాట నేను చూపిస్తా. ఇక్కడ ఒక కుటుంబం కనపడుతుంది. ఆ కుటుంబం గురించి నేను మీకు పరిచయం చేస్తా. అపోస్తల కార్యం 16వ అధ్యాయం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14-15 వచనం చదువుకుందాం. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ ఉండెను, వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయాతెర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. అండర్లైన్ చేసుకోండి. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. హల్లెలూయా. లూదియా దేవుని మాట వినినప్పుడు ఆమె హృదయము తెరవబడ్డది, ఆమెకు మారు మనస్సు కలిగింది. వారితో పాటు తన ఇంటి వారందరూ కూడా బాప్తిసము పొందుకొనిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచం. ఇప్పుడు నీ ఇంటి సంగతి ఎందుకు చెప్పగలుగుతావా? ఏమన్నంటే నా తండ్రికి రక్షణ లేదు, ఏమైనా నా తల్లికి రక్షణ లేదు, ఏమైనా నా బిడ్డకు రక్షణ లేదు, ఏమైనా నా కుటుంబానికి రక్షణ లేదు. వాక్యం వింటున్నావు కదా, లూదియా వాక్యం విన్న తర్వాతనే కదా వారి కుటుంబానికి రక్షణ కలిగింది కదా. లూదియాకు మారు మనస్సు కలిగింది. నీకెందుకు మారు మనస్సు కలగట్లేదు? నీ కుటుంబం ఎందుకు ప్రభులోనికి రావట్లేదు? నీ కుటుంబానికి ఎందుకు రక్షణ కలగట్లేదు? నీకే మారు మనస్సు లేదు. మారు మనస్సు పొందుకుంటే పశ్చాత్తాపం కలుగుతుంది. మారు మనస్సు కలిగితే కన్నీటి దుఃఖము కలుగుతుంది. రేపటి రోజున నేను పరలోక రాజ్యములో ఉంటే నా భర్త నరకములో ఉండడం నాకు ఇష్టము లేదు. ఏ రోజైనా ప్రశ్న వేసుకున్నావా ఈ విషయంలో? ఏమైనా ఈయన ఏం చేస్తుండు, మనకి ఇది కావాలా, ఈమె ఏం చేస్తుంది, కొట్టో వాట్సాప్ ఫ్రీ, ఇదా నీకు మారు మనసు? ఒకరోజు లెక్క తప్పకుండా అడుగుతాడో. ఒకే ఒక ప్రసంగం పౌలు గారు చేశాడు. ఒక ప్రసంగానికి రక్షణ పొందిందట. ఒక ప్రసంగానికి సమరయ స్త్రీ రక్షణ పొందిందట. ఒక ప్రసంగానికి తన ఇంటి అందరికి కూడా బాప్తిస్మంలోనికి నడిపించిన స్త్రీ తనకు ఘనతనండి. చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచు. ఆమె పేరు తుయాతెర పట్టణస్థురాలు లూదియా. కుటుంబాన్ని రక్షించుకున్నది. ఈ కుటుంబం సంగతి ఏంటి? వింటాం ప్రసంగాలు, పాస్టర్ గారు ఇక్కడ వింటాం, ఇక్కడ విడిచిపెడతామయ్యా. వద్దు ప్రియ దేవుని బిడ్డ, 2 చేతులు జోడించి మీకు చెప్పుతున్నాను. కొందరు ఇంకా ఆలస్యం ఉంది, ఆయన రాకడని అంటున్నారట. పేతురు గారి ద్వారా ప్రభు మాట్లాడాడు, అమలారా అయ్యలారా, ఆయన వచ్చేది వాస్తవమే, ఆయన చెప్పిన వాగ్దానము వాస్తవమే, అది నెరవేరుతుంది. మీరు అందరూ మారు మనస్సు పొందుకొని ఉండుడి. ఉన్నావా మారు మనస్సు పొందుకొని? ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తా. ఆయన పేరు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 4-5 వచనం చదువుకుందాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 4-5 వచనం చదువుకుందాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. ఇక్కడ చూడు, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. అప్పటికే క్రైస్తవ పిల్లలను పట్టుకొని సంఘాలని పాడు చేస్తూ, అనేక మందిని చెరసాలలో వేయిస్తూ, అనేక మంది చావులకు కారకుడైనటువంటి సౌలు తిరిగి దమస్కునకు వెళుతూ పత్రికలు ఇవ్వమని చెప్పేసి అధికారులతో అధికారం పొంది ఇంకా నాశనము చేయాలని చూస్తున్న సమయంలో నా దేవుడైన యేసు అది చూచి అంటాడు ఏంటంటే, సౌలో సౌలో
నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? ఎక్కడ కొట్టిండు దెబ్బ తెలుసా? సౌలు హృదయం మీద కొట్టాడు దేవుడు. ఎవడైనా కింద పడితే అయ్యా అంటాడు, ఎవడైనా కింద పడితే అమ్మ అంటారు, కానీ రెండు మాటలు అనట్లేదు, ప్రభువా అని చెప్పేసి అంటుడు. అర్థమైంది? హృదయం మీద కొట్టేస్తాడు. ఇప్పుడు అంటుండు, నీవు హింసించుచున్నా ఎవరో కాదు, అది నన్నే. బైబిల్ సెలవిస్తుంది బిడ్డ, నీ కనుగుడ్డును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టనని వాక్యం సెలవిచ్చింది. నా ప్రజలను ముట్టుతున్నవే, నా ప్రజలను హింసిస్తున్నవే వారిని కాదు, నన్నే. ఈ ఒక్క మాటకే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆ మాట చూద్దాం పట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తల కార్యం 9:18, 9వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. హల్లెలూయా. పొందిండి అపోస్తలుడైన పౌలు గారు. బాప్తిసం పొందుకున్నాడు. ఒక మాట చాలు, ఒక్క మాటకే రక్షణ కలగాలి. 100 మాటలొద్దు, 100 ప్రసంగాలొద్దు. మారు మనస్సు కలగాలంటే ఒక్క మాట చాలండి. దేవుని వాక్యం నిన్ను బ్రతికించేది. రే దేవుని బిడ్డ, కన్నులలో నుంచి ఏమి రాలిపోయినాయి? పొరలు రాలిపోతాయి. నీకు మారు మనస్సు, నీ కన్ను ఇటు వస్తుంది, నీ కన్ను ఇటు వస్తుంది. ఆరాధన ఎత్తే కళ్ళు ముయ్యంటే ముయ్యనే ముయ్యవు. పొరల వంటివి ఇంకా నీలోనే ఉన్నాయి బిడ్డ. ఆ పొరలు రాలిపోవాలి. ఆ పొరలు రాలిపోతేనే నువ్వు స్త్రీని చూడవు. ఆ పొరలు రాలిపోతేనే నువ్వు పురుషుని చూడవు. మారు మనస్సు అంటూ బిడ్డ, ఎక్కడ మారు మనస్సు పొందుకున్నావు? అప్పగించి చూస్తారు కళ్ళు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో దేవదూతలట 6 రెక్కలుంటే 2 రెక్కలతో కన్నులు కప్పుకుంటే, భూమి మీద 2 రెక్కలే ఉన్నాయి, 2 రెక్కలతో నీ కన్నులు కప్పుకోలేదే. మారు మనస్సు కలిగిందని చెప్తావు. ఎక్కడ నీకు మారు మనస్సు కలిగింది? నేను స్త్రీని చూడను అంటాడు యోబు. నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఎక్కడుంది నీకు నిబంధన? ఎక్కడ నీకు మారు మనస్సు? ఆరాధన చేస్తే కళ్ళు తెరిచి చూస్తావు. వద్దు, కన్నులలో ఉన్న పొరలు రాలిపోవాలి బిడ్డ. అప్పుడే నీకు మారు మనస్సు. అప్పటి వరకు 3 దినములు కంటి చూపు కనపడలేదట పౌలుకు. ఇప్పుడు అననీయకు చెప్తాడు, వెళ్ళు బాప్తిసం ఇచ్చిరాపో. అప్పుడే బాప్తిసం పొందుకున్నదని దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎహెచ్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 18వ అధ్యాయం రండి. ఎహెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం 32వ వచనం చదువుకుందాం. 18వ అధ్యాయంలో 32వ వచనం వరకు. 30వ వచనం నుంచి చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతునో ఆ మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షణాకారములు కాకుండానట్లు వాటిని విడిచిపెట్టుడే. ఆ స్త్రీ కుండను విడిచిపెట్టింది, రక్షణ కలిగింది. విడిచిపెట్టుడే. అక్రమము చేయువారులారా, నా యొద్ద నుంచి తొలగిపోండి. అంత అక్రమమే. సంఘం మళ్ళా వచ్చేది, నన్ను కొనుక్కున్నాడండి, నా యేసయ్య స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి. ఎక్కడ విడిచిపెట్టినావు నీ అక్రమం? చదువు, అక్కడికి వెళ్ళి చదువు. విడిచిపెట్టుడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ చూడండి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. మనస్సు మారది, బుద్ధి మారది. బుద్ధి అంతే, మనస్సు అంతే. ఎన్నేళ్ళు అవుతుంది సంఘానికి వెళ్ళి? 5 ఏళ్ళాయే. ఎన్నేళ్ళ సంఘానికి వెళ్ళి? 10 ఏళ్ళాయే. పరిస్థితి ఏంటిది? అదే బుద్ధి, అదే పంది పొరిలినట్టు అలానే పొరుతా. గొర్రెగా మారో, గొర్రెగా మారో. ఇదిగో వధింపబడిన దేవుని గొర్రె పిల్ల తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సగం. నూతన బుద్ధి తెచ్చుకో అని వాక్యం సెలవిచ్చింది. చదువు. ఇశ్రాయేలులారా చూడండి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు
మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచు. మనస్సు మార్చుకో, మనస్సు మార్చుకో, మనస్సు మార్చుకో. ఇశ్రాయేలురా, మీ మరణమును బట్టి నేను సంతోషించనయ్యా, మీ మరణము కొరకు నేను మరణించినయ్యా కలువరి శిలువలో. ఇంకా నూతన బుద్ధి రాదే, నూతన స్వభావం రాదే, అదే బుద్ధి, అదే స్వభావం వద్దు. ఏలెత్తి చూపిస్తున్న నీవు ఒకటే, నీ దిక్కు 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. ఈ మాట నువ్వు మర్చిపోరకు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని వాక్యం సెలవిస్తే దీన్ని తుంగలో తొక్కి, ఆమె సంగతి నీకు తెలుసా, ఈయన సంగతి నీకు తెలుసా, నీ సంగతి ఎందుకు చెప్పుమటం వాళ్ళు. బైబిల్ సెలవిస్తుంది, మీ అక్రమముని ఇక విడిచిపెట్టండి, నూతన బుద్ధి తెచ్చుకోండి, నూతన స్వభావమును ధరించుకోండి, నవీన స్వభావము ధరించుకొనుడి. ఇదిగో మీరు మరణము నొందుట బట్టి నేను సంతోషించువాడను కాను. ఈ రోజైనా ఈ వాక్యముతోని, ఈ ఒక్క మాటతోనైనా ఎంతమంది అయితే ఇంకా మారు మనస్సు లేక నటించే నటన జీవితం ఉన్నవారు విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. బైబిల్ చెప్తాంది, విడిచిపెట్టినవా దాన్ని మరలా తీసుకొని వచ్చావా? ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, ఈ మాటతో నేను ముగిస్తాను. 6వ అధ్యాయం 53వ వచనం, 54వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54వ వచనం. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ, అండర్లైన్ చేసుకోండి, శరీరము తింటేనట రక్తము త్రాగితేనే కానీ అనే మాట అండర్లైన్ చేసుకోండి. మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పాలి, కొందరి పాపాలు, కొందరి శాపాలు బల్లలో చేయి పెడతారు. మరి వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే. ఈరోజు చాలా మంది నటించే నటన, మారు మనస్సు పొందుకున్నాం, మళ్ళా బల్లలో పాల్గొని ఉండదు వీళ్ళ పరిస్థితి. మరి బైబిల్ చెప్తుంది కదా, ఎవరైతే నా శరీరములో నా రక్తములో పాలు పంపులు పొందుకుంటేనే, అనగా తిని త్రాగితేనే నేను వారిని లేపుతాను అని వాక్యం సెలవిచ్చింది. ఇది నువ్వు మారు మనస్సు పొందుకున్నటివి, బాప్తిసం పొందుకున్నటివి, మళ్ళా బల్లలో చెయ్యి పెట్టావు. చెయ్యి పెట్టినా మనుషులు ఎవరో చూడకపోతే ఏమో అనుకొని కూడా చెయ్యి పెడితే కూడా తప్పే. పరిపూర్ణంగా మారు మనస్సు పొందుకొని బల్లలో చేయి పెట్టాలండి. లేకపోతే మీరు శాపగ్రస్తులో, అది మీ కుటుంబం మీదకి శాపంగా మారుతుంది. 2 ఆలోచించి రా బిడ్డ. బల్లలోనికి ఆయన కార్చిన రక్తం, ఆయన నీ కొరకు దున్నబడిన శరీరం, వాక్యం సెలవిచ్చింది. ఇంకా మారు మనస్సు లేని జీవితం, మాటలో, ప్రవర్తనలో, తీరులో మారాలి. వేష సాంగత్యమే పాపం అనుకోకు బిడ్డ. 600 రకాల పాపాలు పరిశుద్ధ గ్రంథములో కనపడతాయి. ఒకని కొరకు ప్రార్థన చేయకపోవడమే పాపం. ఒక స్త్రీని నువ్వు కన్నులతో చూసుడే పాపం. కీర్తనకారుడు అంటాడు 30వ అధ్యాయం, అయ్యో దావీదు కూడా అంటాడయ్యా, నా నాలుకతో చిక్కం వేసుకుంటున్నానయ్యా, నా నాలుకతో పాపము జరగకుండానట్లు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఒక్కని అనడమే పాపం, ఒక్కని తిట్టడమే పాపం, కన్నుతో చూడడమే పాపం, ఇతరుల కొరకు ప్రార్థన చేయడమే పాపం. మరి ఎక్కడ మారు మనసు పొందుకొని సంఘానికి వచ్చిన చెప్పండి. ఇప్పుడు అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి మాటలన్నీ కూడా. నువ్వు ప్రార్థన చేయి, మేము ప్రార్థన చేయం. ఏ ప్రార్థన వద్దు నీకు, ఆల్రెడీ ప్రేయర్ వద్దు, ఏదొద్దు, ఉపవాస ప్రార్థన వద్దు, కన్నిటి ప్రార్థన వద్దు. ఇక ఉపవాస ప్రార్థన చేసి పంపిస్తే కూడా కొంచెం మంది వాళ్ళకు పోవుడే ఆలస్యం, ఆమేన్ అని చెప్పేసి పంపిస్తారు. నేను అంటా నీకు, అసలు నేను పంపించిన ప్రార్థనే వినకపోతివి, ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆమేన్ అని చెప్తివి? నువ్వు విను కదా, నీ కొరకు ప్రార్థన చేసి పంపించిన కదా. ఇదంతా కపట నాటకం. నీ కొరకు
కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ప్రార్థన కూడా నువ్వు జవాబు ఇవ్వవే. వద్దు, అక్రమము ఇవంతా, అక్రమమును విడిచిపెట్టి రండి, క్రమములోనికి రండి, మారు మనస్సు పొందుకోండి. మారు మనస్సు, నిజమైన మారు మనస్సు నా తండ్రికి ఇష్టమని వాక్యం సెలవిచ్చింది. కొద్దిసేపట్లో బల్లలోకి రానయ్యున్న బిడ్డ, తన రక్తంలో పాలు పంపులు పొందుకుంటావు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. సమయంలో బల్లకు